ఆస్ట్రేలియాపై సెంచరీతో వీర విహారం చేసిన యువ క్రికెటర్ కాకి నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశానికి వన్నె తెచ్చారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఈ రోజు గాజువాక టీడీపీ కార్యాలయంలోని నితీష్ కుమార్ రెడ్డిని అభినందిస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం తుంగం గ్రామానికి చెందిన కాకి నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రపంచ దేశాలు భయపడే ఆస్ట్రేలియా జట్టు బౌలర్స్ను సునాయాసంగా ఎదుర్కొని గాజువాక సత్తాని ప్రపంచవ్యాప్తంగా నితీష్ కుమార్ రెడ్డి నిలబెట్టారని అన్నారు. భవిష్యత్తులో నితీష్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన తెలిపారు. గతంలోనే గాజువాక ప్రాంతం నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా వేణుగోపాల్ రాణించారని, ఇప్పుడు మరో తెలుగుదేశం కాకి నితీష్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి అంత ప్రత్యేకతలు తీసుకువచ్చారని అన్నారు. అనంతరం జింక్ మైదానంలోని నితీష్ కుమార్ రెడ్డికి ట్రైనింగ్ ఇచ్చిన పలువురు క్రికెట్ కోచ్లను ఆయన అభినందించారు. గాజువాక ప్రాంతానికి సంబంధించి తుంగలం గ్రామానికి సంబంధించినటువంటి నితీష్ కుమార్ రెడ్డి మరి మెల్బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా గడ్డపైన అద్భుతమైనటువంటి సెంచరీ చేసి సుమారు 117 రన్స్ సెంచరీ పూర్తి చేసి నిజంగా కష్టాల్లో ఉన్నటువంటి మరి భారతదేశపు జట్టుని కాపాడి మరి సెంచరీ చేసినటువంటి తీరు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా మన ప్రాంతం వాసిగా నితీష్ కుమార్ రెడ్డి గారికి యువ క్రికెట్ ఆటగాడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సెంచరీలు సాధించాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ గాజువాక ప్రాంతం నుంచి గతంలో కూడా వేణుగోపాల్ గారు మరి కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిగ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి, అలాగే గాంధీ గారు, పురుషోత్తం గారు వాళ్ళు ఎప్పటి నుంచో పురుషోత్తం గారు ముఖ్యంగా గాజువాక క్రికెట్ గ్రీన్స్ తరఫున క్రికెట్ క్లబ్ తరఫున వాళ్ళు అనేక మంది ప్లేయర్స్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. సో గాజువాక గడ్డ అంటే మరి మంచి ప్లేయర్స్కి ఒక అడ్డాగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను నితీష్ కుమార్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వాళ్ళ తండ్రి గారికి కూడా, ఎందుకంటే తండ్రి ఒక పాత్ర చాలా కీలకం చెప్పాలంటే. ఎప్పుడు కూడా ఆయన కేవలం కుర్రోడు ఒక కెరీర్ కోసమే గాజువాక నుంచి మధురవాడకు షిఫ్ట్ అయిపోవడం జరిగింది. స్టేడియం దగ్గర కాకి ముత్యాల రెడ్డి గారు నిజంగా వారికి కూడా ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చేటట్టుగా కేవలం భారతదేశంలో కాకుండా మరి అంతర్జాతీయంగా మంచి క్రికెట్ ప్లేయర్గా తీర్చిదిద్దినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మరి క్రికెట్లో తిరిగిలేని రాజుగా నితీష్ కుమార్ రెడ్డి గారు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.